సో నెక్స్ట్ ఓకే ఓకే ఖమ్మం నుంచి పోటీకి సోనియా నో. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఎవరు? తనకి తెలంగాణ నుంచి ఆవిడ కంటెస్ట్ చేయలేను అని సోనియా గాంధీ చెప్పినట్టు తెలుస్తుంది. సోనియా గాంధీ పోటీ చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఆశావాహులు కొంచెం తక్కువగా ఉన్నట్లున్నారు ఖమ్మం నుంచి. కానీ ఇప్పుడు ఇక ఖమ్మం నుంచి దాదాపు రేణుకా చౌదరి గారు, బట్టి విక్రమార్క సతీమణి గారు, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదరు, వీరితో పాటు ఇంకా ఒక 7 మంది లీడర్లు కూడా ఇప్పుడు ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఖమ్మంలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈజీగా గెలిచేటువంటి సీట్ అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రకమైనటువంటి ఇది ఉన్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి సురేష్ గారా? అవునండి, సురేష్ గారు ఏంటి మరి సోనియా గాంధీ గారు అంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు కావున వారు రాజ్యసభకి వెళ్ళటమే కరెక్టు. వారు పోటీ చేస్తారనేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. మరి ఏంటి మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది అభ్యర్థుల లిస్టు పెరిగిపోయి ఉండేది కదా. వంశీ గారు మీకు తెలుసు అంటే రాజ్యసభకు మొత్తం మీద కూడా 56 రాజ్యసభ స్థానాలు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అదేవిధంగా రాజస్థాన్ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో 1 సీటు, రాజస్థాన్లో 3, మనకి తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3. వంశీ గారు అంటే ఈ రాష్ట్రాలు ముందు తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయి. కానీ సోనియా గాంధీ గారు మీకు తెలుసు రాయబరేలీలో 2004, 2009, 14, 19 వరుసగా 4 సార్లు కూడా అక్కడి నుంచి ఎన్నికయ్యారు. అయితే ఈసారి వయసు రీత్యా ఇప్పటికీ ఆవిడకు 77 సంవత్సరాల వయసు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారికి రాయబరేలీ నుంచి పోటీ చేసడానికి అవకాశం కల్పించడానికి ముందు రాజస్థాన్ వాళ్ళు అడుగుతున్నారు. రాజస్థాన్ వాళ్ళు ఏంటంటే మీరు మా దగ్గర నుంచి పోటీ చేయమని చెప్పి రాజస్థాన్ వాళ్ళు ఆహ్వానించినట్టుంది. అదేవిధంగా ఇంకా తెలంగాణ నుంచి అధికారికంగా ఇంకా బయటకు రాలే. కానీ వంశీ గారు ఇక్కడ నుంచి కూడా మనకి రాజ్యసభ అంటే మీ ఇంతకుముందు ఏంటంటే ఖమ్మం నుంచి పోటీ చేయమని ఓపెన్గానే ఆహ్వానించారు. మీకు పొంగులేటి గారు కానీ తుమ్మల కానీ వీరందరూ ఓపెన్గానే ఆహ్వానించారు ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయమని. లోక్సభ నుంచి కాకుండా ఇప్పుడు రాజ్యసభకే అసలు కంటెస్టింగ్కి ఆ రకంగా మీరు పోటీ చేయడానికి రండి అని చెప్పి అడగడానికి. ఎందుకంటే అధిష్టాన వర్గం మరి ఎక్కడి నుంచి తీసుకుంటుందో అంటే రాజస్థాన్ నుంచా లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో 1 సీటు ఉంది. హిమాచల్ ప్రదేశ్ కూడా అక్కడ నుంచి కూడా అక్కడ మనకు అధికారంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా అడిగారు. అదేవిధంగా తెలంగాణ నుంచి అడిగారు కాబట్టి అయితే వంశీ గారు 3 సీట్లలో తెలంగాణకు 3 సీట్లలో 1 బీఆర్ఎస్కి వెళ్తే 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1 తెలంగాణ నుంచి వాళ్ళకి 1 ఇచ్చి ఇంకోటి బయట వాళ్ళకి వేరే వాళ్ళకి అధిష్టాన వర్గం వేరే వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక నామినేషన్స్ ఓన్లీ 2 రోజులు మాత్రమే ఉంది వంశీ గారు, 14, 15 కల్లా నామినేషన్స్ కావాలి. కాబట్టి ఇటు బీఆర్ఎస్ కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. బహుశా రేపు కానీ ఎల్లుండి మార్నింగ్ అని ఖరారు చేసి ఎల్లుండి మంచి రోజు ఉందంట వంశీ గారు, 15వ తారీఖునే ఆ రకంగా నామినేషన్ సమయంలోనే ఆ పేర్లు కూడా ఖరారయ్యే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు వంశీ గారు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.